ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి అయ్యప్ప భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్వామి పాదములే శరణమయ్యా అని చక్కగా వాళ్ళందరూ చూడండి గంట మోయించడానికి. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేడు స్వామి తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. అక్కడ స్వామివారికి అందరు మంచివాడు చెడ్డవాడని లేదు. ఆయన ప్రతి మానవ కోటిలో ప్రతి మానవుడు ఎవరైతే స్వామివారి దీక్ష చేస్తారో దీక్ష చేయని వారో అందరి హృదయం కూడా శబరిమల. ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల. అందరికీ స్వామివారు అక్కడ నుంచుని ఓం నమస్కార ఫలప్రదాయ మహా అంటే దర్శనం. అదిగో జ్యోతి కనిపిస్తుంది చూడండి. అక్కడ మకర నక్షత్రం కనిపిస్తుంది చూడండి. మిళుకు మిళుకు అంటుంది. ఆ మకర నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులకు చెప్తారు మకర నక్షత్రం కనిపిస్తుంది. ఎంత అద్భుతం అండి. ఆయన పందలరాజు చెప్తాడు మీరు నాకు పట్టాభిషేకాన్ని చేసిన ఆభరణాలని మీరు శబరిమలకు పంపించండి. ప్రతి సంవత్సరం నేను అక్కడ శబరిమలలో నేను వెలుస్తాను. నేను అక్కడ ఉంటాను, కొలువై తీరు ఉంటాను. అక్కడ మీకు ఒక మకర నక్షత్రం స్వామియే శరణమయ్యప్ప. మరోసారి జ్యోతి దర్శనం అవుతున్నది. అక్కడ మకర నక్షత్రం మిలుక్కు మిలుక్కు అని కనిపిస్తున్నది. ఆ నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎంత శోభాయమానంగా దేదీప్యంగా వెలుగుతున్నారు. ఆ ఎంత అదృష్టం అండి. పొన్నాంబల మేడు మీద ఆ కాంతిమల జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతి, ఆ మధురమైన జ్యోతిని చూస్తుంటే ఈ చీకటి ఏదే ఈ చీకటి తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి వెలుగులో నుంచి స్వామియే శరణమయ్యప్ప. చూడండి మళ్ళీ మరోసారి మనకి అక్కడ ఆ జ్యోతి దృశ్యం కనిపిస్తున్నది. ఎంత అద్భుతం అండి. ఆత్మజ్యోతి అండి, అది జ్ఞానజ్యోతి అండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఎంత మార్లు ఇంత దేదీప్యమానంగా ఆ జ్యోతిని చూడగలిగామంటే ఎంత అదృష్టవంతం. మకర నక్షత్రం కూడా కనిపిస్తున్నది అక్కడ మనకి. స్వామివారు చాలా ఆనందం పొందుతున్నారు. అక్కడ ఒక పక్క ఆభరణాలు, అక్కడ ఆభరణాలు సన్నిధానంలో ఆభరణాలు కూడా
స్వామివారికి అలంకారం జరుగుతుంది. ఆ అలంకారం జరుగుతున్న టైంలో కూడా ఇక్కడ ముమ్మార్లు జ్యోతి రూపంలో మనకి దర్శనం ఇచ్చారు. ఆయన ఎంత అదృష్టం! ఆ స్వామివారు ఒక్కొక్కసారి పరమానందం పొందారంటే ఆయన 3 సార్లే కాదండి, ఇంకా అధికస్తే అధికం అన్నట్టు ఇస్తూ ఉంటారు. చూడండి, దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా అక్కడ బ్రిడ్జి మించి వెళ్తూ ఉన్నారు. అక్కడ స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే జ్యోతి వచ్చిందో చక్కగా ఒకటి మంగళహారతి లాగా శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గజాననాయ మంగళం షడాననాయ మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం. చూడండి, లోపంచి ప్రసాద్ గారు, మేల్శాంతి గారు అందరికీ కూడా అరిటాకుల్లో ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఆ ప్రసాదంలో అక్కడ ఉండాలి చూడండి, వారు అక్కడ దాంట్లో గంధం ఉంటుంది, విభూతి ఉంటుంది, పుష్పాలు ఉంటాయి. చక్కగా ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా భక్తులకు పంచుతున్నారు. స్వామివారు ఎంత గొప్పవాడంటే ఈ సృష్టిని సృష్టి స్థితి లయకారకులు దైవాంశ సంభూతులు దేవతలు వాళ్ళండి. మనము ఏది లోపలికి పంపించినా తిరిగి వారు మన చేతులకే ఇస్తారు. అటువంటి ఈ సృష్టిని మనకి ప్రసాదించిన స్వామికి మనము భక్తితో శక్తితో ఆత్మ నివేదనం చేయాలి, నవవిధా భక్తులతో పూజించాలి. అక్కడ ఇందాక మురారి మోహన్ గారు చక్కగా వారి యొక్క కీర్తనలతో స్వామివారిని మైమరిపించారు. చూడండి, అయ్యప్పో స్వామియే